అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. తెల్లటి ఫియట్ కారు బజార్లు దాటి జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక అత్యంత అధునాతనమైన ఇంటి దగ్గరికి వస్తుంది. దాని వెనక సీట్లో అమర, ఫనీ కూర్చుని ఉన్నారు. ఇల్లు 2 అంతస్తుల పెద్ద భవనం. చుట్టూ ప్రహారీ గోడతో నవాబుల వంశీకుల ఇల్లులా ఉంది. అమర కొడుకు చేయి గట్టిగా పట్టుకుని ఉంది. ఫనీ ఉత్సాహం పట్టలేనట్టుగా మధ్య మధ్యలో కారు కిటికీ అద్దం దగ్గర తల బయటికి పెట్టి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఉష్, సరిగ్గా కూర్చో. అమర కంఠం తగ్గించి డ్రైవర్ వినకుండా ఉండాలనే జాగ్రత్తగా తల తిప్పకుండానే అని కొడుకును హెచ్చరించింది. ఫనీ తల్లి ఆదేశం పాటిస్తున్న వాళ్ళ సరిగ్గా జరిగి చేతులు కట్టుకుని కూర్చున్నాడు. కారు హారన్ వినగానే గుర్కా గేటు త్వరగా బార్లా తెరిచాడు. కారు పోర్టికోలోకి వచ్చి ఆగగానే తెల్లని యూనిఫారం మీద మెరిసే ఇత్తడి గుండీలు పెట్టుకున్న దర్వాను వచ్చి కారు డోర్ తెరిచాడు. అమర ఫనీ దిగుతుంటే డోర్ పట్టుకుని పక్కకు ఒదిగి నిలబడ్డాడు. అమర కొడుకు చేయి పట్టుకుని కారు దిగి నిలబడింది. ఒంటి సింహద్వారం తలుపు మీద బోధి వృక్షం చెక్కడంతో ఉన్నాయి. దర్వాను దారి చూపిస్తూ తలుపు తీసి రండి అంటూ గౌరవంగా అతి వినయంగా ఆహ్వానిస్తూ అమరని ఫనీని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టగానే విశాలమైన అతిపెద్ద హాలు, దానిలో మధ్యగా ఒక సోఫా సెట్, అద్దాల కిటికీ దగ్గర ఇంకో కేన్ సోఫా సెట్ వేసి ఉన్నాయి. ఫనీ అయితే ఇంద్రలోకంలో అడుగుపెట్టిన వాళ్ళ చూస్తున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమరకి ఆశ్చర్యంగా, సందేహంగా, జంకుగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇంట్లో సందడే లేదు. ఇది ఏమిటి అనిపిస్తుంది. ఎదురుగా ఉన్న తలుపులు తెరుచుకొని సుజాత గబగబా వచ్చింది. అమర, వచ్చావా? కారు పంపడం ఆలస్యమైంది, మర్చిపోయానని భయపడ్డావా? ఫనీ, వచ్చావా? సుజాత ఒకేసారి ఒక చేత్తో అమర భుజాల చుట్టూ చేయి వేసి మరో చేత్తో ఫనీని దగ్గరికి తీసుకొని లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న ఇంకో పెద్ద హాల్లోకి వచ్చారు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అమర సుజాతని అస్సలు గుర్తుపట్టలేకపోయింది. సుజాత నిన్నటిలాగా జడ వేసుకొని ముత్యాల హారంతో సింపుల్గా లేదు. అందంగా నడినెత్తిన ముడి వేసుకొని దాని మీద ముత్యాల కెంపులు పొదిగిన చిన్న పూలు పెట్టుకుంది. ముఖానికి ఫుల్ మేకప్ ఉంది. పెదవులకి లిప్స్టిక్ ఉంది. చెవులకి మెడదిగుకి తాకే పెద్ద పెద్ద లతలు గల లోలకులు పెట్టుకుంది. మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. చేతికి డైమండ్ బ్రాస్లెట్ ఉంది. వేళ్లలో ఉంగరాలు ఉన్నాయి. ముఖాన బొట్టు కూడా అలంకార భూషణంగా ప్రత్యేక తరహాగా ఉంది. దగదగలాడుతున్న పెద్ద నీలిరంగు పైట అంచుగల గులాబీ రంగు కంచిపట్టు చీర కట్టుకుని మోచేతుల వరకు కాంట్రాస్ట్ బోర్డర్తో పఫ్ ఫ్లేమ్ గల జాకెట్ వేసుకుని పుస్తకాల్లో అడ్వర్టైజ్మెంట్స్కి ప్రాణం పోసిన మోడల్లా ఉంది. సుజాత అమర చేయి పట్టుకొని లాక్కెళ్ళి స్త్రీలను పరిచయం చేసింది. ఈమె మా ఫ్యామిలీ డాక్టర్ ఈశ్వరీబాయి, కరుణా నర్సింగ్ హోమ్ ఈమెదే. ఈమె మా కుటుంబ మిత్రురాలు డిఐజీ చక్రధరం గారి భార్య కళ్యాణి. ఈమె సుభద్ర గారు, ప్రఖ్యాత సోషల్ వర్కర్. సహృదయ అనే పిల్లల రీహాబిలిటేషన్ హోమ్ నడుపుతున్నారు. ఈమె మా లాయర్ గారి భార్య వనజ గారు. ఈమె సుహాసిని, వ్యాపారంలో మా వారి పార్ట్నర్ గారి శ్రీమతి. సుజాత చెప్తుండగానే ఇంతలో రాజా వచ్చాడు. మమ్మీ, నేను రెడీ, నా డ్రెస్ బాగుందా చూపించాడు. అమరని చూడగానే హలో ఆంటీ అన్నాడు. హలో ఫనీ అంటూ వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. రాజా నీలిరంగు సూటు, టై, బూటు ధరించి చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. హలో రాజా, సుభద్రమ్మ గారు పిలిచారు. హాయ్ ఆంటీ. రాజా ఫనీ చెయ్యి వదిలేసి ఆవిడ దగ్గరికి పరిగెత్తాడు. ఆవిడ రాజాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదువుల గురించి ప్రశ్నలు వేస్తుంది. అమరా రా, మా ఆడపడుచు మాధవిని పరిచయం చేస్తాను. సుజాత స్నేహితురాల చేతిని పట్టుకుని తీసుకువెళ్ళింది. ఫనీ కూడా తల్లి వెంట వెళ్తూ అటు ఇటు నడుస్తున్నా తల తిప్పి కళ్ళు మాత్రం రాజా మీదనే ఉన్నాయి. దాదాపు సుజాత వయసే ఉన్న మాధవి అక్కడ 2 యువతులతో కూర్చొని కబుర్లు చెప్తుంది. మధు, సుజాత పిలిచింది. మాధవి ఈ పిలుపు వింది. అయినా విననట్టే ఎదుటి వారితో తను చెప్పే మాటను పూర్తి చేసి దానికి వారు ఇచ్చిన జవాబు పూర్తిగా విని తర్వాత తీరికగా ఇటు తిరిగింది. మధు నా ఫ్రెండ్ అని చెప్పానే, అమర మా ఆడపడుచు మాధవి అంటూ పరిచయం చేసింది. అమర నమస్కరించింది. మాధవి చేతులు జోడించింది. అది చాలా నిర్లక్ష్యంగా, మొక్కెబడిగా చేతులు కలిపి తీసేసిన చర్యగా ఉంది. ఓ మీరేనా అమరా?
మాధవి అమర వస్త్రధారణని, చెవులని, మెడని నిశితంగా చూసింది. ఆ చూపు ముళ్ళులా చురుక్కుమని గీసినట్టుగా ఉన్నాయి. మీ పేరును బట్టి చాలా వేరుగా అనుకున్నాను సుమా అనేసింది. మధు ప్లీజ్, సుజాత తగ్గు స్వరంతో అర్థింపుగా అంది. ఓకే, ఐఎమ్ వెరీ ఫ్రాంక్, గ్లాడ్ టు మీట్ యూ అండి. మా వదిన మీ గురించి నాకెంత చెప్పింది అంటే మీరేదో చాలా బ్యూటీ అని ఊహించేసుకున్నాను, భుజాలు ఎగరవేస్తూ అంది మాధవి. అమరకి ఆమె మాటలు ఆమె మనోభావ వ్యక్తీకరణలా లేదు, చెల్లున వెదిలించే చెర్నాకోల అంచులా ఉన్నాయి. మధు దూరం నుంచి ఎవరో పిలిచారు. వస్తున్నా, మాధవి వెళ్ళిపోయింది. అమర సారీ, మధు మాట తీరే అంతా. పర్వాలేదులే అంది అమర. సుజా, జడ్జి గారు మిస్సెస్ వచ్చారు, కమాన్ క్విక్, మాధవి అంటూ వెళ్ళింది. ఇప్పుడే వస్తాను, ఆమె ముఖ్య అతిథి, నువ్వు కూర్చో అంది సుజాత. పర్వాలేదు, నువ్వు వెళ్ళు అంది అమర. సుజాత వెళ్ళింది. ఇంటి నిండా నౌకర్లు శబ్దం చేయకుండా, హడావుడి లేకుండా తిరుగుతూ పనులు చేస్తున్నారు. కొంతమంది మంచినీళ్ళ ఫిల్టర్లు అక్కడి నుండి బయట కనిపిస్తున్న లాన్లోకి తీసుకువెళ్తున్నారు. అక్కడ పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అతిథులు ఒకరు వెంట ఒకరు వెల్లువలా ఆగకుండా వచ్చేస్తున్నారు. అమర ఫణి భుజం మీద చేయి వేసి ఒక పక్కగా నిలబడినట్టు ఆ సందడికి దూరంగా నిలబడింది. మధ్య మధ్యలో సుజాత అమర వైపు చూసి చేత్తో ఇప్పుడే వస్తానన్నట్టు సైగ చేసింది. కానీ తర్వాత ఇటు తిరిగి చూడడానికి కూడా వీలు కుదరనంత బిజీ అయిపోయింది. కూర్చోండి, అలా ఎంతసేపు నిలబడతారు, వెనక నుంచి వినిపించింది. అమర చివున తిరిగి చూసింది. ఎదురుగా కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. ఫణి దెబ్బ ఎలా ఉంది, నుదురు చూస్తూ అడిగాడు. తగ్గిపోయింది. ఫణి ముఖంలో కృష్ణ చైతన్యం చూడగానే 1000 చందమామల వెలుగు వచ్చేసింది. అమర చేతులు జోడించింది. నమస్తే అనాలనుకుంది, నోట మాట రాలేదు. ఆ రోజు కారు దగ్గర తను నిష్కర్షగా వద్దు అనటం గుర్తుకొచ్చింది. చాలా మొహమాటం వేసింది, బిడియంగా అనిపించింది. కృష్ణ చైతన్య అక్కడికి కాస్త దూరంలో ఉన్న తెల్లటి ఫ్రేమ్ కుర్చీ చేత్తో పట్టి దగ్గరికి లాగాడు. కూర్చోండి అన్నాడు. పర్వాలేదు అంది చప్పున. మీరు కూర్చొని రిలాక్స్ అవ్వండి, మీ ఫ్రెండ్ ఇప్పుడప్పుడే మీ దగ్గరికి రాదు. ఇంతలో దూరంగా ఉన్న రాజా డాడీ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. మీ ఫ్రెండ్ వచ్చాడు చూసావా, ఫణిని చూపిస్తూ అడిగాడు. ఓ, ఇందాకే చూశాను. మరి వదిలేసి వెళ్ళామేం? తీసుకెళ్ళు, నీ ఫ్రెండ్కి పరిచయం చెయ్యి. ఫణి రా, రాజా చేయి పట్టి లాగాడు. పర్వాలేదండి, నా దగ్గర ఉంటాడు అంది అమర ఫణిని భుజాల చుట్టూ చేయి వేస్తూ. ఉత్సాహంగా రాజా పిలుపు అందుకొని వెళ్ళబోయిన ఫణి తల్లి ఈ మాట అనడంతో సందేహంగా అడుగు వెనక్కి తీసుకుని ఆగిపోయాడు. పిల్లల్ని పిల్లలతో కలవనిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నాడు కృష్ణ చైతన్య. వెళ్ళు, అతని మాట కాదనే సాహసం లేని దానిలా అమర ఫణిని రాజాతో పంపింది. పిల్లలిద్దరూ దూరంగా వెళ్ళారు. కృషి దూరం నుంచి మాధవి అన్నగారిని పిలిచింది. కూర్చోండి కృష్ణ చైతన్య అనేసి వెళ్ళిపోయాడు. అతను ఇంత హఠాత్తుగా ఎటువైపు నుంచి వచ్చారో అమర తిరిగి చూసింది. తను నిలబడిన చోట వెనక వైపు పైకి వెళ్ళే మెట్లు ఉన్నాయి. కృష్ణ చైతన్య దిగి వస్తూ తనను చూశాడు కాబోలు. అమరకి అంతవరకు మాధవి మాటలతో సుజాత పిలవగానే తొందరపడి ఈ పార్టీకి వచ్చానా అని బెరుకుగా అనిపిస్తున్నా మనసుకి కృష్ణ చైతన్య ఎంతో పరిచయం కలిగినట్టు మాట్లాడి కూర్చోమని తనే స్వయంగా కుర్చీ జరిపి మర్యాద చేయడంతో కాస్త తేరుకున్నట్టు అయ్యింది. ముఖ్యంగా అతను ఫణిని పలకరించిన తీరు అమరకి హృదయానందం అయ్యింది. కుర్చీలో కూర్చుంది. ఫణి పిల్లలతో కలిసి ఆడుతున్నాడు. అలా నవ్వుతున్న ఫణిని కళ్ళారా చూసుకుంటుంది అమర. అదృష్టవశాత్తు తన పెళ్లినాటి చీరలు 1-2 మంచివే ఉన్నాయి. ఫణికి నిరుడు పండుగకి కుట్టించిన కొత్త లాగు షర్టు ఉతికి ఆరవేస్తే తీరా ఆరుతూ ఉండగా పిట్ట ఒకటి దాని మీద రెట్ట వేసింది. సుజాత వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినప్పటి నుంచి పుట్టినరోజు వేడుకకు వెళ్ళాలని 4 గంటల కోసం నిమిషం లెక్క పెట్టుకున్న ఫణికి తన నెక్కరు షర్ట్ని ఆ పాడు పిట్ట ఇలా ఖరాబు చేయడంతో ఎంతో దుఃఖం వచ్చింది. వాడిని సముదాయించి వాటిని మళ్ళీ ఉతికి ఆరవేసింది తను. అవి సరిగ్గా ఆరనే లేదు. చాకలికి పంపి ఇస్త్రీ చేయించింది. నిక్కరు తడి మీద ఇస్త్రీ చేయడంతో ఆరని చోట అంతలా రంగు వెలిసి బొంతరేగిపోయింది. షర్టు లోపలికి టక్ చేసుకుని టై కట్టుకోవాలని అనుకున్న ఫణి షర్టు పైకి వేసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. ఫోన్లే మానిద్దాం లేరా, ఆంటీకి నేను ఏదో ఒకటి చెప్తానులే అంది అమర. వద్దు, ఇలా వేసుకుంటానులే, టై వద్దులే. టై తీసి పారేసి షర్టు నెక్కర్ మీద పైకి వేసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు.
పుట్టినరోజుకి వెళ్తూ ఉట్టి చేతులతో వెళ్ళటమ్మా, అందులోనూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన ఆప్తమిత్రురాలి కొడుకు. అమర ప్రజెంటేషన్ ఏదైనా కొనాలని అనుకుంది, కానీ ఏం కొనగలదు? ఏది ఆలోచించినా మండిపోతున్న ధరలు గుర్తుకు వస్తున్నాయి. చివరికి పెట్టెలో ఉంచిన ఫణి అన్నప్రసాదం కొన్న వెండి గిన్నె తీసి చూసింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫణి పేరు మీద ఉన్న మొదటిది అని దాన్ని అమ్మలేదు. పెట్టెలో సంవత్సరాల తరబడి పడేసి ఉండటం వల్ల అది మచ్చలతో నల్లగా మారింది. మెరుగు పెట్టించే టైం లేదు. తనే తోమింది. తెల్లగా వచ్చినా పాత గిన్నె అని బాగా తెలుస్తుంది. సుజాత ఏమీ అనుకోదనే ధైర్యం.